ఆత్మబంధువులందరికీ నమస్కారం. జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవాన్కు నమస్కరించుకుంటూ ఈ ఆత్మజ్ఞానం అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే భగవద్గీత జ్ఞానం ఈరోజు చదువుకోవడం జరుగుతుంది. ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 59వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. ఈ శ్లోకం కూడా బ్రహ్మయోగం గురించి వివరించి తెలియజేశారు. భావము: బ్రహ్మయోగం ఆచరించు యోగి ఇంద్రియములకు ఆహారమైనట్టి విషయములందు మనోధ్యాస లేకుండా చేసుకున్నప్పటికీ వాని తలలోని విషయముల మీద ఆశ అనుగుణము వీడక ఉండును. ఆ ఆశయు కొంతకాలము ఆత్మను దర్శించుట వలన నశించుపోవును. ఇది బ్రహ్మయోగం గురించి తెలియజేశారు. ఇంకొంత వివరంగా తెలుసుకుంటే, ఒక రోగి పథ్యం ఉండి ఒక రుచిగల పదార్థము తినకుండినప్పటికీ ఆ పదార్థము మీద ఆశ ఉండినట్లు. ఒక రోగి పథ్యం ఉండి ఆహారం తినకుండా ఉండినప్పటికీ ఆహారం మీద మనకి ఆసక్తి ఉంటుందంట. ఆ రోగికి ఆశ ఉంటుందంట. యోగి విషయములను అనుభవించక సత్యమైన బ్రహ్మయోగము ఆచరించినప్పటికీ వాని తలలో విషయాసక్తి గల ఆశ అనే గుణము దాగి ఉంటుంది. బ్రహ్మయోగి ఎంతసేపు బ్రహ్మయోగం ఆచరించినా కానీ వాని తలలో ఆశ అనే గుణము దాగి ఉంటుంది. అప్పుడప్పుడు విషయముల మీద ఆసక్తిని కలుగజేయచ్చు. ఆ బ్రహ్మయోగి కూడా అప్పుడప్పుడు విషయముల మీద ఆసక్తి కలుగజేస్తుందంట. ఎవరు అంటే మనస్సు. ఆ మనస్సును చెలింపజేసి యోగ భంగము కలిగించుచుండును. అందువలన బ్రహ్మయోగి 1 గంట కాలము యోగ సాధన యందు గడిపితే కొన్ని నిమిషముల కాలమైన మనస్సు చలించి యోగ భంగము జరుగుచుండును. 1 గంట సేపు యోగము చేసినా కానీ బ్రహ్మయోగికి ఒక క్షణకాలమైన కొన్ని నిమిషములైన కాలమైన మనస్సు చలించి యోగ భంగము జరుగుచుండును. 1 గంట సేపు యోగం ఆచరించిన ఈ విధముగా జరుగుచుండినప్పటికీ బ్రహ్మయోగము ఆచరించు వానికి కొంతకాలమునకు అట్టి మనోచంచలమైన కోరికలు కూడా రాకుండా పోవును. కొంతకాలం ఆచరిస్తే బ్రహ్మయోగి అలా ఆచరిస్తూ సాధన చేస్తూ ఉంటే ఆ కొంతకాలమునకి ఎక్కడో దాగి ఉన్న ఆ చిన్న కోరికలు కూడా లేకుండా పోవును అని ఇక్కడ తెలియజేస్తున్నారు. బ్రహ్మయోగము ఆచరించు ఏ యోగికైనా మనోచంచలము యోగ సమయంలో కలుగుట సహజమే. దానిని గురించి కొంత వివరంగా తెలుసుకోవాలంటే ఎలా చెలిస్తాయి బ్రహ్మయోగికి, ఎందుకు చెలిస్తాయి అని ఇంకో కొంత తెలుసుకోవాలి అనుకుంటే మనం నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. అంతవరకు అందరికీ నమస్కారం.